నీటి కొరత బెంగళూరు వాసులకు చుక్కలు చూపిస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కుళాయిలు, బోర్ల నుంచి నీళ్లు రాక వాటర్ ట్యాంకర్ల వద్ద బారులు తీరుతున్నారు. సామాన్యులకే కాదు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంకి కూడా నీటి కష్టాలు తప్పటం లేదు. వేసవి ప్రారంభంలోనే కర్ణాటకలో నీటి కష్టాలు మొదలయ్యాయి. బెంగళూరు మహానగరం గుక్కెడు నీటి కోసం అలమటించిపోతోంది. నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బిందెలు, బకెట్లు పట్టుకుని రోడ్లపైకి వస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు నగరానికి రోజుకు 1450 మిలియన్ లీటర్ల నీరు అందుతూ ఉండగా ఇంకో 1680 మిలియన్ లీటర్ల కొరత ఉంటోందని అధికారులు చెబుతున్నారు. సిలికాన్ సిటీలో నీటి ఎద్దడితో టెకీలు, టెక్ సంస్థలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఐటీ హబ్ ఉన్న మొత్తం 58 ప్రాంతాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. వైట్ ఫీల్డ్, ఆర్ఆర్ నగర్, యలహంక, దసరహల్లి జోన్స్, మహదేవపుర, బొమ్మనహల్లి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతూ ఉండటంతో వాటి ధరలు రెట్టింపయ్యాయి. గతంలో 12,000 లీటర్ల ట్యాంకర్ 10 నుంచి 1200 ఉండగా ఇప్పుడు 2 నుంచి 4,000కు పెరిగిపోయింది. సామాన్యులకే కాదు, సీఎం, డిప్యూటీ సీఎంలకు నీటి కష్టాలు తప్పడం లేదు. బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి సర్కారు నల్లా నీళ్లు రావట్లేదు. జలమండలి అధికారులు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. అటు తన ఇంట్లోనూ బోరు ఎండిపోయిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. నీటి డిమాండ్ను తీర్చడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి సరఫరా జరిగేలా చూస్తామని చెప్పారు. నగరానికి 15 కిలోమీటర్ల పరిధిలోని వనరులను వినియోగించుకుని నీటి సరఫరా చేయాలని బీబీఎంపీ అధికారులను ఆదేశించింది సిద్ధరామయ్య సర్కార్. రామనగర, హోసుకోట్, చెన్నపట్న, మాగాడి పట్టణాల నుంచి బెంగళూరుకు ట్యాంకర్లు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది కాలంలో వర్షాలు కురవక సాగు, తాగునీటికి కర్ణాటకలో కరువు వచ్చింది. మొత్తం 236 తాలూకాల్లో 223 కరువు బారిన పడ్డాయి. కావేరీ బేసిన్లోని రిజర్వాయర్లలో నీరు లేక భూగర్భ నీటి మట్టాలు పడిపోయి బోర్లు ఎండిపోతున్నాయి. కావేరీ నదిపై మేకదాతు డ్యాం నిర్మించడమే బెంగళూరులో నీటి కొరతకు పరిష్కారం అంటోంది కాంగ్రెస్ సర్కార్. బెంగళూరు నీటి కష్టాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము కారణమే అంటోంది. రాజకీయాలు ఎలా ఉన్నా ప్రజలు మాత్రం నీటి కష్టాలతో కటకటలాడుతున్నారు.